మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. సార్ ఇప్పుడు కొంతమంది డెలివరీ అయిన తర్వాత మదర్స్‌కి ఫీవర్ వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళ మెడిసిన్స్ వేరుంటాయి. మళ్ళీ పిల్లల మెడిసిన్స్ వేరుంటాయి. సో, ఆమె ఫీడింగ్ ఇచ్చిందందువలన బేబీకి సో, మదర్‌కి అంటే ఫీవర్‌తో ఉన్నది పిల్లలకి కూడా వస్తుందంటారు నిజమేనా? మదర్ నుంచి బేబీకి ఫీవర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ బ్రెస్ట్ మిల్క్ ఇస్తే ఆ బ్రెస్ట్ మిల్క్‌లో ఉన్న యాంటీబాడీస్ ఆ మదర్‌కి దేని వల్ల ఫీవర్ వచ్చిందో దానికి ప్రొటెక్టివ్‌గా ఉండడం వల్ల ఆ మిల్క్‌తో పాటు బేబీకి వెళ్ళడం వల్ల సో బేబీకి ఛాన్సెస్ తగ్గుతది. ఇమ్యూనిటీ పెరుగుతది బేబీకి. కానీ అసలు ఫీవర్ ఎందుకు వచ్చిందో చూసుకోవాలి. ఒకటి ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. ఒకటి ఏదైనా డెలివరీయే కొంచెం ట్రామాటిక్‌గా ఉంటది. దానివల్ల కూడా ఫీవర్ రావచ్చు బాడీ అలసిపోయి. మూడోది ఒక్కోసారి పాలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల గడ్డలు కట్టేస్తాయి. గడ్డలు కట్టేసి ఛాతీలో దానివల్ల కూడా ఫీవర్ రావచ్చు. సో ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అయితే బేబీకి రావడం ఛాన్స్ ఉంటది. మిగతా రెండైతే అదేం కాదు. అవి ట్రీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మదర్స్ ఎవరైతే ఉన్నారో అంటే డెలివరీ అయిన వాళ్ళు సో స్వీట్స్ ఏమైనా తిన్నా వాళ్ళు తిన్నా కూడా వీళ్ళకి నెమ్ము వచ్చేస్తుందంట? లేదండి అలా ఏం లేదు. ఇప్పుడు ఏదైనా మనం తినగానే వెంటనే అది మిల్క్‌లో ఏం వచ్చేది. ఇప్పుడు తినగానే ఇప్పుడు ఏం వచ్చేది. అది వెళ్ళి మన బాడీలోకి వెళ్ళి ఫస్ట్ ఇంటెస్టైన్‌లో అబ్జార్బ్ అయ్యేది బాడీలో స్టోర్ అయిన తర్వాత మిల్క్ ప్రొడక్షన్ కావాల్సినప్పుడు ఆ ఎనర్జీని మిల్క్ కింద కన్వర్ట్ చేసుకొని వెళ్తది. మదర్ స్వీట్ తింటే బేబీకి జలుబు వస్తుందని ఏం లేదు. ఓకే. ఇంకొంతమంది జండు బామ్స్ అవన్నీ పూసిస్తూ ఉంటారు సార్. టైగర్ బామ్ అని. సో పిల్లలకి వాడాల్సింది వాడకుండా ఏవేవో వాడుతున్నారు. సో ఏం వాడితే బెటర్? అంటే సీరియస్ సిట్యుయేషన్ అంటే ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి. సడన్‌లీ మీ దగ్గరికి రావాలంటే కొంతమందికి వీలు ఉండదు. సో వర్షంలో తడుచుకుంటూ ఏం వెళ్తాము అని చెప్పి మార్నింగ్ వెళ్దాం అనుకుంటారు. సో అప్పుడు పిల్లలకి చిన్న చిన్న అంటే ఎమర్జెన్సీ టైంలో ఏం చేస్తే బెటర్ అంటారు? మన జలుబు వచ్చినప్పుడు ముక్కు బ్లాక్ అవ్వకుండా మెయిన్‌గా మనకు బేబీకి జలుబు దగ్గు వస్తుంది. అది ముక్కు నుంచి గొంతు వరకే ప్రాబ్లం ఉందా? లంగ్స్‌లోకి వెళ్ళిన ప్రాబ్లం ఉందా? అది మెయిన్. లంగ్స్‌లో ప్రాబ్లం ఉంటే బేబీ బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బంది పడడం, డొక్కలు ఎగిరేయడం, సౌండ్స్ రావడం అని ఉంటది. ఆ పరిస్థితిలో ఇంకేం లేదు. వర్షం పడినా ఏం పడినా ఏదో రకంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిందే. ఒకవేళ ముక్కులో ప్రాబ్లం ఉంది, గొంతు వరకు ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అలాంటప్పుడు మెడికేషన్స్ ఉంటాయి. సెలైన్ డ్రాప్స్ అని వేస్తాం, ముక్కులో వేస్తాం. కొంచెం ఆవిరి పట్టిస్తాము. మరి చిన్న పిల్లలైతే బేబీకి సెలైన్ డ్రాప్స్ వేసేసి కొంచెం వేరే సిరప్స్ ఉంటాయి. అవి వేస్తే కొంచెం రిలీఫ్ అవుతుంది బేబీకి. అదే మీరు అన్నట్టు చాలా ప్రాబ్లం ఉంది లంగ్స్ దాకా వెళ్ళిందంటే ఇంకేం పని చేయవు. నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిందే. డాక్టర్ దాని తగ్గట్టు అప్రోప్రియేట్ మెడికేషన్స్ నెబులైజేషన్స్ అవి ఇచ్చుకోవాల్సిందే. ఓకే. సార్ ఇప్పుడు కొంతమంది పిల్లల్లో ఏంటంటే గ్లూకోజ్ ఎక్కిస్తూ ఉంటారు సార్ పిల్లలకి. ఎందుకు సార్ అసలు అలా? అంటే గ్లూకోజ్ అంటే జనరల్‌గా అర్థం కావడానికి గ్లూకోజ్ అంటాం. బేసిక్‌గా ఐవీ ఫ్లూయిడ్స్ అంటాం బేబీస్. సో వాళ్ళలో ఒకవేళ మీరు అన్నట్టు లూజ్ మోషన్స్ అయిపోయి బాగా ఒంట్లో నీరంతా తగ్గింది అనుకోండి. ఇప్పుడు మిల్క్ ఇస్తున్నాం అనుకోండి. మళ్ళీ వెళ్ళిపోతుంది. మిల్క్ ఇస్తున్నాం వెళ్ళిపోతుంది. బేబీ తీసుకోలేకపోతుంది అనుకోండి. అప్పుడు ఒంట్లో నీరంతా తగ్గిపోతే ఒంట్లో ఉన్న బాడీలో వాటర్ తగ్గిపోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. డీహైడ్రేషన్ అవుతాయి. సోడియం లెవెల్స్ పెరిగిపోతాయి. కిడ్నీస్‌కి కానీ బాడీకి కానీ బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం వల్ల ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటది. అలా తగ్గకుండా వాటర్‌ని రీప్లేస్ చేసుకోవడానికి ఫ్రూట్స్ పెడతాం. కొందరిలో షుగర్ తగ్గిపోతాయి పిల్లల్లో. సడన్‌గా ఎక్కువ రోజులు తినకున్నప్పుడు. అప్పుడు మీరు అన్నట్టు గ్లూకోజ్ పెడతాం. గ్లూకోజ్ అనేది ఫ్లూయిడ్స్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బేసిక్‌గా ఐ ఫ్లూయిడ్స్ అంటాము. గ్లూకోజ్ ఇవ్వడం వల్ల ఏదైతే బేబీస్ తినట్లేదో, తినలేని సిట్యుయేషన్స్‌లో ఉన్నారో వాళ్ళ బాడీలో షుగర్స్ మెయింటైన్ అవ్వడానికి పెడతాం. ఓకే. సార్ ఇప్పుడు చాలా మంది పిల్లలకి పుట్టిన తర్వాత బంగారం అలాంటివన్నీ మెడలో వేసేస్తూ ఉంటారు. సో అలా కూడా పిల్లలకి ప్రాబ్లమ్ అంటారు. బ్రీతింగ్ టైంలో ప్రాబ్లమ్ అంటారు నిజమేనా? అంటే ఇప్పుడు మనం ఇవంతా వేయడం వల్ల ఆళ్ళకి పడతదో లేదో మనకు తెలీదండి. అప్పుడే పుట్టారు, లేతగా ఉన్నారు. ఇంకా వాళ్ళు దేనికి ఎక్స్‌పోజ్ అవ్వలేదు. అసలు పుట్టగానే ఈ బంగారాలన్నీ వేయడం వల్ల దానివల్ల స్కిన్ రియాక్షన్స్ ఏదైనా వచ్చాయనుకోండి ఇట్స్ ప్రాబ్లమ్ అయితది. అంటే రుద్రాక్షలని వేసేసి పిల్లలకి మంచి జరుగుతుంది ఏం కాదని చెప్పి చాలా మంది బలవంతంగా వేసేస్తూ ఉంటారు సార్. అది కరెక్టే అంటారా? అంటే అంత సజెస్టబుల్ కాదండి. ఇప్పుడు చేసిన వాళ్ళు రుద్రాక్షలో పవర్‌ఫుల్ చెప్పండి సార్. ఉండొచ్చు. చాలా మంది తల్లిదండ్రులైతే పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు ఏదో పెద్ద బంగారమే ఏదో ఒక యాడ్‌కి తీసుకెళ్తున్నట్టే వస్తారు వాళ్ళు. వాళ్ళేమో ఇలా ఇలా అయిపోతూ ఉంటారు గొంతు తిప్పుకుంటూ. సో అలా వేసేస్తూ ఉంటారు వాళ్ళేమో. అప్పుడు 3 అండి. ఒకటి అంత పెద్ద పెద్ద వేయడం వల్ల వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది. వాళ్ళు ఇప్పుడు గట్టిగా చిన్నగా ఏసారనుకోండి తిప్పడానికి, ఇలా నొక్కుకోవడానికి ఇవన్నీ ప్రాబ్లమ్ అయ్యి చికాకుగా ఉంటది పిల్లలకి. రెండోది అది సూట్ అవ్వకపోతే స్కిన్ రియాక్షన్స్ రావడము, బాడీ మీద రియాక్షన్స్ రావడం అది జరుగుతది. మూడోది అది ఎంత నీట్‌గా మనం మెయింటైన్ చేసేది కూడా ఇంపార్టెంట్. అవి వేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటది. ఇంకొంతమంది పేరెంట్స్ ఉంటారు సార్. అది ఏమంటారు కుకూన్ ఉంటుంది కదా! సో అలాగే మొత్తం కప్పేస్తారు పిల్లల్ని.
సో వాళ్ళేమో కాళ్ళు చేతులు ఇలా పట్టేసుకొని తీసుకొస్తారు. అది కూడా కరెక్ట్ అంటారా అంటే పిల్లలు? స్వాడిల్ చేస్తారు బేబీస్ ని ఇలా హ్మ్. ఇలా కొన్ని బేబీలు ముడుచుకున్నట్టు ముడుచుకొని వాళ్ళ చుట్టూ ఒక లేయర్ ఒకలాగా బయటకి తీసుకెళ్ళాలన్నా తిట్టేస్తారు. కూడా అలాగే తీసుకెళ్ళిపోతారు పిల్లల్ని. చేసుకోవచ్చండి, అది పర్లేదు. అబట్ మరీ టైట్ గా ఉండేసి బిగిసిపోయేలా ఉండకూడదు. అదే టైట్ గా టైట్ గా బిగించేస్తారు బిగించిపోతే పిల్లల్ని. కాళ్ళు నొప్పులు అవన్నీ వస్తాయి, హుహు. జాయింట్ డిస్ప్లేస్ అవన్నీ అవుతాయి. కొంచెం కాళ్ళు కదిలించేంత టైట్ గా ఉండాలి, చేతులు కదిలించేంత లూజ్, ఐ మీన్ ఆ మాత్రం లూజ్ గా ఉంటే సరిపోతుంది. ఓకే. సో చూసారు కదండీ! చాలా మంది పిల్లలకి ఊపిరాడకుండా కాళ్ళు, చేతులు అలా కట్టేస్తారు కుకున్ లాగా. అలా అస్సలు చేయకూడదు. సో పిల్లలకి కూడా గాలాడాలి. మనల్నే కప్పేస్తే ఏదైనా ఇబ్బందిగా ఉంటుంది. క్లాత్స్ తీసుకొని మనకెలా ఉంటుంది వేడి, కోపం వచ్చేసి అవును. ఇంకా వాళ్ళకి కూడా చిరాకన్నది చిరాకు వస్తుంది. కామన్ అంటారు. ఎక్కువగా పెట్టడం వల్ల వాళ్ళు బ్రీతింగ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు కదండి. ఇలా టైట్ కప్పేస్తే ఊపిరి తీసుకున్నప్పుడు ఛాతి మూవ్‌మెంట్ అవ్వాలి కదా, అది కూడా అవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. సార్ ఇప్పుడు వర్షాకాలంలో చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పులేంటి పిల్లల విషయంలో? అంటే వర్షాకాలంలో తల్లిదండ్రులు యూజువల్‌గా సరిగ్గా వాళ్ళకి హైజీన్ అది మెయింటైన్ చేయలేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడం ఛాన్స్ ఎక్కువ ఉంటది. వర్షాలు పడుతున్నాయని చెప్పేసి క్లోజ్డ్ స్పేస్‌లో ఎక్కువ మంది ఒకే దగ్గర ఉండడం వల్ల వాళ్ళకి శ్వాసకోశ ప్రాబ్లమ్స్, బయట నుంచి ఫుడ్ ఎక్కువ తెప్పించుకొని తినడం వల్ల జంక్ ఫుడ్ కానీ ఏదైనా కానీ దానివల్ల లూజ్ మోషన్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ అవ్వడానికి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి. సార్ ఇప్పుడు వర్షాకాలంలో పిల్లలకు ఎలాంటి ఆహారం పెడితే బెటర్ అంటారు? ఈ టైంలో స్టోర్డ్ చేసింది కాకుండా ఫ్రెష్‌గా కుక్ చేసుకునేది ఫుడ్, ప్రోటీన్ తినే ఫుడ్డే. సార్ ఇప్పుడు సెర్లాక్ ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారు. పిల్లలు పెట్టచ్చా అవి? అంటే మనం కమర్షియల్‌గా ఏదైనా పెట్టేదానికన్నా ఫ్రెష్‌గా ఇంట్లో చేసుకొని పెట్టేదే బెస్ట్. హుహు. సెర్లాక్ అనేది కంపెనీ నేమ్. హ్మ్. అలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. హ్మ్. బట్ మనం ఫ్రెష్‌గా చేసుకున్న ఇప్పుడే మీరు చేసుకున్నారు. పప్పులు, రాగి జావా అని రాగి ఇట్లాంటివి జావాలు పెట్టొచ్చా కానీ పిల్లలకి? మనము యూజువల్‌గా బేబీకి ఉగ్గని చేస్తాము. అవన్నీ మనం ఫ్రెష్‌గా చేసుకొని ఫ్రెష్‌గా పెడితే స్టోర్డ్ దానికన్నా ఫ్రెష్ ప్రొడక్ట్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ ఫర్ ద బేబీ. ఓకే. సార్ పిల్లలకి కూడా కోకోనట్ వాటర్ తాగిచ్చొచ్చు అంటుంటారు. తాగిచ్చొచ్చా పిల్లలకి? అంటే 6 మంత్స్ లోపలైతే 180 డేస్ లోపల పిల్లలకైతే తాగించకూడదు. సో 180 డేస్ పిల్లలకైతే అండి తాగిచ్చకూడదంట. చాలా హానికరం అని డాక్టర్ గారైతే చెప్తున్నారు. సో 180 డేస్ దాటిన పిల్లలకైతే ప్రాబ్లమ్ లేదు. అప్పుడు డాక్టర్ సలహా తీసుకొని తాగించొచ్చు. ఎందుకంటే సార్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా! పిల్లలకి జుట్టు బావుంటుంది. సో స్వెట్టింగ్ ఎక్కువ లేకుండా కొంచెం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుందని కోకోనట్ వాటర్ కూడా బలవంతంగా తాగిచ్చేస్తున్నారు సార్ అసలు. అంటే కోకోనట్ వాటర్ ఇప్పుడు 180 డేస్ లోపల పిల్లలకి అసలు వాటర్ కూడా ఇవ్వమండి మనం. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ ఇంబాలెన్స్ వస్తాయి. సోడియం గాని, పొటాషియం గాని. ఇప్పుడు కోకోనట్ వాటర్ కూడా వాటరే, దాంట్లో కూడా ఎలక్ట్రోలైట్స్ అవన్నీ ఉంటాయి. సో మనం ఇవ్వకూడదు అవన్నీ 180 డేస్ లోపల బేబీకి. 6 నెలల లోపల బేబీకి. ఓకే. సార్ పిల్లలకు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటి సార్ అసలు? పేరెంట్స్? పుట్టినప్పుడు తల్లిపాలు ఇవ్వడము, హ్మ్. జాగ్రత్తగా ఇన్ఫెక్షన్స్ రాకోకుండా చూసుకోవడము. హ్మ్. తర్వాత ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్‌గా రైట్ టైంలో రైట్ ఫుడ్ పెట్టడము. హ్మ్. వాళ్ళతో పాటు టైమ్ స్పెండ్ చేయడము. హ్మ్. వాళ్ళతో ఉండడము, వాళ్ళతో మాటలు చెప్పడము, ఆడుకోవడము, ప్రొటెక్ట్ చేయడము వాళ్ళని. హ్మ్. చదివే టైంలో వాళ్ళతో పాటు సహాయతంగా ఉండేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడము. హ్మ్. సో ఓవరాల్ చూస్తుంటే ఈ మధ్య కాలంలో స్పెండ్ చేయడానికి, పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడానికి ఎవరి దగ్గర ఛాన్స్ ఉండట్లేదు. అవును. దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నారు పిల్లలు. మనలో ఉన్నంత వరకు ఎయిదర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరో ఒకరు టైమ్స్ హ్మ్. చేసుకొని దే షుడ్ స్పెండ్ మోర్ టైమ్ విత్ ద బేబీ పిల్లలు. సార్ ఇప్పుడు పుట్టిన పిల్లల్ని బయటకి తీసుకెళ్ళొచ్చా? పుట్టిన పిల్లల్ని బయటికి యూజువల్ తీసుకెళ్ళడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ కొంతమంది ఉంటుంది. ఫ్యామిలీ ఫంక్షన్స్ అని చెప్పి ఇలా హ్మ్. తీసుకెళ్తూ ఉంటారు పిల్లల్ని. యూజువల్‌గా మేము అవాయిడ్ చేయమని చెప్తాము. హ్మ్. ఒకవేళ చేయాలి మ్యాండేటరీ మా రిచువల్స్ అంటే లిమిటెడ్ నంబర్స్‌లో జాగ్రత్తగా చేసుకోండి అని చెప్తాము. బట్ హ్మ్. మీరన్నట్టు వినరు, చేస్తారు. చేయకూడదు. ఓకే. చేయడం వల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటది. సో చాలా మంది పసుపు అని, కుంకుమ అని ఇలాంటి బొట్టు పెట్టడము, లేదంటే అప్లై చేస్తే కొంచెం యాంటీబయాటిక్ అని అంటుంటారు. సో పసుపు కూడా పిల్లలకి యూజ్ చేయొచ్చా? ఆ పసుపు వల్ల పిల్లలకి రొటీన్‌గా వాడడం వల్ల ఇప్పుడొచ్చేది చాలా వరకు పసుపు అడల్టరేటెడ్ పసుపు ఉంటుంది. హ్మ్. దాంట్లో మోర్ యాంటీబయాటిక్ ప్రాపర్టీ ఉన్న దానికన్నా మిగతాది ఎక్కువ అడల్టరేట్ కలిసిన చెత్త ఎక్కువుంటుంది. హ్మ్. అది రాయడం వల్ల ప్రొటెక్షన్ కన్నా డ్యామేజ్ ఎక్కువవుతుంది. సో రొటీన్‌గా పసుపు అవన్నీ రాయకూడదు పిల్లలకి. హుహు. అసలు పుట్టిన ఒక 3 డేస్‌కే స్నానం చేయిచ్చేస్తారు. సోప్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలా చేయొచ్చా సార్? లేదంటే ఓన్లీ వేడి నీళ్ళతో తుడిస్తే బెటరా? యూజువల్‌గా బొడ్డు ఊడిపోయే వరకు మేమైతే వేడి నీళ్ళతో తుడవమని చెప్తాము. గోరువెచ్చని నీళ్ళతో, వేడి నీళ్ళు అంటే మళ్ళీ ఎక్కువ వైడ్‌గా చేయకూడదు. హ్మ్. గోరువెచ్చని నీళ్ళతో క్లీన్‌తో స్పాంజింగ్ చేయమని చెప్తాము. హ్మ్. తర్వాత నుంచి బేబీకి మనం బొడ్డు ఊడిపోయిన తర్వాత నుంచి స్నానం అది 2 కిలో దాటిన తర్వాత నుంచి స్నానం చేయించుకోవచ్చు. ఆహా! అలా చేయొచ్చంటారు. సో చేయొచ్చు. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ అప్పుడు లేదు. ఏం పర్వాలేదు. చాలా మంది పసుపు నీళ్ళ స్నానం అంట, యాంటీబయాటిక్ అంటారు. వర్షాకాలంలో కూడా సాంబ్రాణిలు పెట్టేస్తుంటారు పిల్లలు. హాయిగా పడుకుంటారు అంటారు. లేదండి. సో ఇలాంటివి కూడా లేదు చేయకూడదు లేదు. కదా? సాంబ్రాణి పెట్టడం వల్ల సాంబ్రాణి నుంచి పొగొచ్చేది, అది బేబీకి సఫికేటింగ్‌గా ఉంటది. హ్మ్. ఇక్కడికే కాదు కదండీ, తలకే కాదు, అది మొత్తం చుడుతది, బ్రీత్ తీసుకుంటది బేబీ. దానివల్ల హ్మ్. సఫికేటింగ్‌గా ఉంటది. అండ్ అగైన్ ఆ సాంబ్రాణిలో ఏం కలుస్తుంది, ఎంత కలుస్తుందో మనకు తెలీదు. హ్మ్. దాంట్లో ఏదైనా కెమికల్ కలిసిందంటే అన్నెసెసరీగా మనం ఆ కెమికల్‌ని బేబీలో లంగ్స్‌లోకి ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.
ఓకే. సో చూసారు కదా! సో ఎవరైతే పేరెంట్స్ ఇలాంటి తప్పులు చేస్తున్నారో కొంచెం మారండి. సో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ గారు చెప్పినట్టు సో ఓన్లీ స్పాంజింగ్ మాత్రమే చేయండి. అది కూడా గోరువెచ్చని నీళ్ళతోనే. చాలా మంది వేడి వేడి నీళ్ళతో సార్ స్నానాలు చేయించేసి వాళ్ళేమో క్యారమని ఏడుస్తూ ఉంటారు. అవునండి. పాపం అలాంటి పిల్లలతో ఆడుకుంటున్నారు అసలు పేరెంట్స్. అదేమైనా అంటే మా తాత, ముత్తమ్మమ్మ చెప్పింది వాళ్ళు అలానే చేశారు. అప్పుడంటే ఓల్డెన్ డేస్ ఒక అంటే అప్పుడంటే ఆ టైంలో వాళ్ళు తినే ఫుడ్‌కి వాళ్ళ ఇమ్యూనిటీ కూడా డిఫరెన్స్ ఉంది. హ్మ్. ఈ టైంలో ఇప్పుడు ఉన్న ఫ్రెజైల్‌గా ఉంటున్నారు పిల్లలు. హ్మ్. కేరింగ్ కూడా పేరెంట్స్‌ది ఎక్కువైపోతుంది. దానివల్ల ఇంకా వాళ్ళు ఫ్రెజైల్‌గా తయారవుతున్నారు. హ్మ్. మన ఇమ్యూనిటీ కంపేర్ చేసుకుంటే ముందు కన్నా ఇప్పుడు ఇమ్యూనిటీ కొంచెం ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. బికాస్ ఆఫ్ మోర్ ఆఫ్ పొల్యూషన్ కానీ, హ్మ్. మోర్ ఆఫ్ ఇదంతా వాటర్ పొల్యూషన్ కానీ, ఆ! మనం తినే ఫుడ్స్ కానీ దానివల్ల మార్పులు జరుగుతున్నాయి. సో, హ్మ్. అప్పటికి ఇప్పటికి బేబీస్‌కి డిఫరెన్స్ ఉంది. సరే ఇంకా కొంతమంది పేరెంట్స్ అయితే పుట్టిన పిల్లలు ఒక 1 మంత్, 2 మంత్స్ కొంచెం చేతులు ఇలా అంటారు గదా! సో, అప్పుడు ఫోను చేతికిచ్చేస్తున్నారు సార్ వాళ్ళు. సో, అది చూస్తూ 'కోకోమెలన్' ఇలా కొన్ని కార్టూన్స్ అవునవును. చూసి సో, అప్పుడు తినిపిస్తున్నారు. అలానే తింటున్నారంటున్నారు. అది కరెక్టేనా అలా అది చేయడం? కరెక్ట్ కాదండి. పిల్లలకి అసలు 1 ఇయర్ పిల్లలకి అసలు ఫోన్ అనేది స్క్రీన్ అనేది చూపించకూడదు. హ్మ్. తర్వాత కూడా 2 ఇయర్స్ తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ చూపించకూడదు. అది కూడా ఎడ్యుకేషనల్‌గా వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ ప్రమోట్ చేసేలాగే ఉండాలి కానీ, హ్మ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చూపించడం వల్ల వాళ్ళ హ్మ్. డెవలప్‌మెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అవసరం లేనివన్నీ ముందే నేర్చుకుంటున్నారు. స్క్రీన్‌కి అడిక్ట్ అవుతున్నారు. ఆ స్క్రీన్ అంత ఫ్లాష్ అలా తిరగడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే. సో, అలా కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే బ్రెయిన్‌లో కూడా సమస్యలు సమస్యలొచ్చేస్తాయంటారు. రావడానికి ఛాన్స్ ఉంది. అగైన్ ఫోన్‌లో నుంచి వచ్చేటువంటి బ్లూ లైట్. బ్లూ సో, లైట్ కానీ దానివల్ల కళ్ళు యాహ్! దెబ్బతింటూ ఉంటాయి. దెబ్బతింటాయి. ఓకే. సో, పుట్టిన దగ్గర నుంచి సో, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే చేస్తాయి. ఉంటారంటారు. సో, చూసారు కదండీ! డాక్టర్ గారు చెప్పినట్టు విధంగా గాని మీరు చేస్తే మాత్రం మీ పిల్లలు హెల్తీగా, సేఫ్‌గా అయితే ఉంటారు. సో, దయచేసి పిల్లల్ని మాత్రం బాధ పెట్టొద్దు. సో, ఫుల్‌గా క్లాత్స్ కప్పేసి ఒక కుకుల్లాగా తయారు చేస్తారు. అలా మాత్రం అసలు చేయొద్దు. టైంకి ఫుడ్ పెట్టండి. కరెక్ట్ ఫీడ్ ఇవ్వండి. సో, అప్పుడు పిల్లలు బాగా జాగ్రత్తగా ఉంటారు. సో, ఎవరో ఏదో చెప్పారని వ్యాక్సినేషన్స్ అతిగా ఇవ్వడం కూడా మంచిది కాదు. సో, డాక్టర్ గారైతే కొన్ని వ్యాక్సినేషన్స్ చెప్పారు. ఎన్ని వీక్స్, ఎన్ని డేస్ తీసుకోవాలని. సో, ఆ వ్యాక్సినేషన్స్ మాత్రమే వేసుకుంటే బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. థాంక్ యూ డాక్టర్ గారు. మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థాంక్ యూ అండి. థాంక్ యూ.